అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనకు అసలు వర్షాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. వేసవి కాలంలో అనగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ నెలల్లో ఎక్కువ ఎండలు కొట్టడం ద్వారా నీళ్లు అనేవి ఆవి రూపంలోకి మారుతాయండి. గాలి కన్నా ఈ యొక్క నీటి తేమ శాతం అనేది చాలా తక్కువ ఉంటుందండి బరువు. అందువలన ఈ ఆవిరి అనేది గాలిలోకి వెళ్లి గాలిలో ఒక మబ్బుల్లాగా ఏర్పడుతుందండి. అప్పుడు ఆ నీటి బిందువులోకి గాలిలో ఉన్న దుమ్ము వచ్చి చేరడం ద్వారా ఆ బిందువు ఒక పరిమాణం పెరిగి గురుత్వాకర్షణ శక్తి ద్వారా మనకు వర్షం రూపంలో పడుతుందండి. మన భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షాలు పడతాయండి. ఈ ఋతుపవనాలు జూన్ 5 కి స్టార్ట్ అవుతాయండి. స్టార్ట్ అయ్యి కేరళ నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం అలా మీదకి వెళుతూ వర్షాలు పడుతుంటాయండి. అప్పుడు తమిళనాడులో వర్షం పడదండి. తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు హర్యానా, రాజస్థాన్ అప్పుడు మళ్ళీ వెళ్లి పైకి వెళ్లి నీళ్లు కిందకు వచ్చేటప్పుడు ఋతుపవనాలు అప్పుడు మీకు తమిళనాడులో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందండి. ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడదండి. దాని ద్వారా మనకు గత 3 రోజులుగా వర్షాలు అనేవి పడుతున్నవి.